నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం మందర్న గ్రామ రైతులు కూలీలు తమ గ్రామంలో నడుస్తున్న ఇసుక క్వారీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ శనివారం బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్వారీ నిర్వహణ పట్ల గ్రామాభివృద్ధికి ఇసుక ద్వారా ఆదాయం సమకూరుతుందని, నిరుపేద రైతు కూలీల ఉపాధికి ఎంతో ఉపయోగకరమని, కావున మందర్న గ్రామ రైతులు కూలీలు ఇసుక క్వారీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వం నమ్మవద్దని, గ్రామ అభివృద్ధి కోసం క్వారీలు కొనసాగేందుకు సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇసుక ఆదాయంతో గ్రామ అభివృద్ధి ముడిపడి ఉన్నందున దీనిపై సానుకూలంగా స్పందించి సహకరించాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, రైతులు, కూలీలు పాల్గొన్నారు. ఇప్పటికీ అవతల ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు మా గ్రామాలను అనుకున్నటువంటి వారి గ్రామాల ద్వారా టెండర్లు ప్రకటించి వాళ్ళ గ్రామంలో ఇసుక లేకున్నప్పటికీ వాళ్ళ ప్రాంతంలో మా ప్రాంతంలోకి వచ్చే ఇసుకను తరలిపోవడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని, మా గ్రామానికి రావాల్సినటువంటి సీనియర్ ఛార్జీని పెద్ద ఎత్తున దెబ్బ కొడుతున్నటువంటి సందర్భము. ఈ సందర్భంలో మరి ఏదైతే గవర్నమెంట్కి వినియోగించుకుంటే మొన్న ఒక ప్రభుత్వ కారుకి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కారుకి కానివ్వండి, అలాగే మా ఇసుక ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మా గ్రామంలో ఏదైతే ఇసుక కాంట్రాక్టరు ఆయన పోవడానికి వేసుకున్నటువంటి ఇసుక కాంట్రాక్ట్ రోడ్ ఏదైతే ఉందో మా పొలాల గుండా వేసుకున్నాడు కాబట్టి అటు ఆయనకు సౌకర్యంగా ఉన్నది ఒక 15 కిలోమీటర్లు, మాకు కూడా రైతులకు కావాల్సినటువంటి రోడ్డు సౌకర్యం కూడా ఏర్పడ్డది. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి కూలీలందరికీ కూడా ఈ ట్రాక్టర్లో ఇసుక నింపడం వల్ల కూడా పెద్ద ఎత్తున పని దొరుకుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ఇసుక పోవడం వల్ల మా గ్రామానికి కూడా రావాల్సిన ఎంతో కొంత మా గ్రామ పంచాయతీకి సీనియర్ ఛార్జీ అవకాశం ఉంది. కాబట్టి ఈ నిధుల వల్ల కూడా మా గ్రామం కూడా భవిష్యత్తులో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా అంటే ఇతర క్వారీలు ఏదన్నా ఎక్కడ ఉన్నా కానీ మా మందర్న క్వారీని ప్రభుత్వం సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అలాగే మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. నిరుపేదలకు కూడా చాలా ఏందో అక్కడ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలు, ముఖ్యంగా ఎస్సీ సోదరులు చాలా మంది ఉన్నారు. ఒక 20% బీసీ సోదరులు గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ భూమిని మరి ఆక్యుపై చేసుకొని పంటలు పండిస్తూ ఉన్నారు. కరెంట్ పోల్స్ ఉన్నాయి, బోర్వెల్స్ చేసుకున్నారు, బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు. వారికి కూడా త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.